Hi, hello, namaste. Welcome back to Karthikeya Automotives. ఈ రోజు మన దగ్గర ఉంది GLE 300d Formatic. I made up my mind, not another day. You're on borrowed time. Let me get away. Yeah, I'm running. Yeah, I'm running. So love me or leave me. I'm standing alone. Can't shake a feeling that lives in my bones. Actually, Mercedes vehicle ఒక వర్క్ చేద్దామనే మూమెంట్ వస్తే మాత్రం నాకైతే ఎంతూజియాజం ఇంత అంతా కాదండి. ఎందుకంటే ఈ వెహికల్లో ఉండే పెయింట్ ఫినిష్ అయితే నాకైతే ఏ వెహికల్లో అనిపించదు. ఇప్పటివరకు మనం చేసిన వెహికల్స్ అన్నింటిలో కూడా నాకు ఎలాంటి డిఫికల్ట్ అనిపించలేదు. ఇప్పుడైతే మనం వెహికల్ అయితే బ్లాక్ కలర్ చేస్తున్నాం, ఇంతకుముందు కూడా ఒక బ్లాక్ కలర్ చేసాము. సో దానికి దీనికి కంపేర్ చేసుకున్నట్టయితే వెహికల్ పెయింట్ ఫినిషింగ్ కానీ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పెయింట్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేదు. సో ఈ రోజు అయితే మనం వెహికల్ పైన PPF ఇన్స్టాల్ చేయబోతున్నాము. వెహికల్ పైన మనం ఇప్పుడు Garware ప్రీమియం 5 years వారంటీతో ప్రొటెక్ట్ చేయబోతున్నాము. వెహికల్ కి అయితే నేను కస్టమర్ నుంచి అయితే ఎలాంటి మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే రాలేదు. సో అది మనకు ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇంకోటి మెర్సిడీస్ ఎక్కువ ఎప్పుడు కూడా మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే రావు. ఇందులో చూసుకున్నట్టయితే ఓన్లీ డోర్ క్యాప్స్లలో ఎక్కడైతే మనకు ఫింగర్ గార్డ్స్ ఉంటాయో అక్కడ, ఇంకా మనకు రేర్ బంపర్ లో ఒక బంపర్ గార్డ్ అయితే మనకు ఉంది. సో ఈ రెండు మాత్రమే మనకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అనేది వచ్చాయన్నమాట. అది కూడా వెరీ ఈజీ టు రిమూవ్ అనమాట. సో ఈ రెండు కూడా మనం తీసేస్తున్నాము. వెహికల్ అయితే నేను చెప్పాను కదా, ఇంతకుముందు వెహికల్ ఎప్పుడైతే మనము మెర్సిడీస్ చేసామో అప్పుడు నేను దగ్గరుండి కంటెంట్ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే 100% దగ్గరుండి, ఇంకొకటి ఏంటంటే కస్టమర్ ఎవ్రీ మైన్యూట్ వీడియో కూడా నాకు కావాలి. ఎందుకంటే నేను మీకు ప్రమోషన్ ఎక్కువ చేయాలనుకుంటున్నాను. సో ఎవ్రీథింగ్ వాళ్ళకు డీటెయిల్గా ఉండాలంటే వాళ్ళకి చూపించడానికి నా వీడియోని అయితే 100% తీసి చూపించండి అని చెప్పేసి అని రిక్వెస్ట్ చేశారు. 100% కస్టమర్కి అయితే నేనైతే ఎవ్రీ డీటెయిల్డ్ వీడియోని అయితే ఇవ్వబోతున్నాను. సో దీనివల్ల మాకు కూడా బెనిఫిట్ ఏంటి అంటే, మేము చేసే వర్క్ కస్టమర్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది మేము ఒక వీడియో ద్వారా మేము చూపించాలనుకుంటున్నాము. సో ఇది కూడా ఒక మనకి ప్లస్ పాయింట్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం వెహికల్కి ఎలాంటి కోల్ ఫిట్టింగ్స్ ఎలా చేస్తాము, వెహికల్లో టైల్ ల్యాంప్స్ కానీ, డోర్ హ్యాండిల్స్ కానీ, వెదర్ స్ట్రిప్స్ కానీ ఇవన్నీ ఎలా రిమూవ్ చేస్తాము, మళ్ళీ రీఫిట్టింగ్ ఎలా చేస్తాము. ఇంకోటి Garware ప్రీమియం వల్ల మనం ఇన్స్టాలేషన్లో మనకు ఎంత ఈజీ ఉంటుంది, వెహికల్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది, వెహికల్ బిఫోర్ ఆఫ్టర్ రివ్యూస్ మీకు షార్ట్స్ కానీ ఇవన్నీ కూడా చూపించబోతున్నాము. వెహికల్లో ఇంకోటి ఏంటి అంటే 100% మనకు వెహికల్ అయితే ఎలాంటి మైన్యూట్ కూడా వదిలేకుండా మేము PPF తోని ప్రొటెక్ట్ చేయబోతున్నాము. వెహికల్లో ఇంకొకటి ఏంటని చెప్పుకోవాలంటే వెరీ న్యూ వెహికల్ కాబట్టి మనకి ఏం కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎవ్రీ మైన్యూట్ డస్ట్ కూడా మనకి విజిబుల్ కాబోతుంది ఒకవేళ మనం మిస్టేక్ చేసినట్టయితే. సో ఇవన్నీ కూడా మనం ప్రికాషన్స్ తీసుకొని PPF అయితే చేయబోతున్నాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. వెహికల్ మనం ఫస్ట్ తీసుకున్న వెంటనే మనం చెకింగ్స్ చేసుకుంటాము. చెకింగ్ ప్రాసెస్లో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ ఏమైనా వాటర్ మార్క్స్ ఉన్నాయా, లేదంటే ఏమైనా బ్రేకింగ్స్ ఉన్నాయా, ఏమైనా స్క్రాచెస్ ఉన్నాయా అని చూసుకుంటాము. ద ఫస్ట్ థింగ్ వీ నోటీస్డ్ ఈజ్ వాటర్ మార్క్స్ ఆన్ ద బానెట్ అండ్ ఆల్ ద పెయింట్ పార్ట్. సో ఫస్ట్ ఈ పెయింట్ పార్ట్లో మన వాటర్ మార్క్స్ ఎందుకు ఉన్నాయంటే, కస్టమర్ మేబీ ఇంటి దగ్గర వాష్ చేసి ఉంటారో లేదంటే ఎక్కడైనా వాష్ చేసి ఉంటారో, వాష్ చేసినప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉంటుందో హార్డ్ వాటర్ లేదా సరిగ్గా తూడపోవడం వల్ల ఈ వాటర్ మార్క్స్ అనేవి అయితే ఉంటాయి. సో చిన్న చిన్న వాటర్ మార్క్స్ అనేది మన వాటర్ వల్లనే, హార్డ్ వాటర్ వల్లనే లేదంటే డస్ట్ వాటర్ వల్లనే అయి ఉంటుంది. సో ఇదైతే మనం ఫస్ట్ థింగ్ నోటీస్ చేసాము. ఇంకొకటి ఏంటి అంటే లెఫ్ట్ డోర్లో చిన్న స్క్రాచ్ నోటీస్ చేసాము. సో అది రెండు కూడా మేము కస్టమర్స్ కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. ఇంటిమేషన్ అనేది ఓన్లీ స్క్రాచ్ విషయంలో చేసాము, ఎందుకంటే వాటర్ మార్క్స్ ఆర్ వెరీ సింపుల్. ఎందుకంటే మేము అది డీటెయిలింగ్ ప్రాసెస్లో రిమూవ్ చేస్తాం కాబట్టి దాని గురించి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు కస్టమర్కి. సో వెహికల్లో మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వెహికల్ కాబట్టి మనకు నార్మల్ ఓల్డ్ వెహికల్స్ ఉన్న రిక్వైర్మెంట్ బఫింగ్లో కానీ, రబ్బింగ్లో కానీ, పాలిషింగ్లో కానీ ఉండదు. ఎగ్జామిన్ చేసినంత వరకు 1/3 వర్క్ మనకు రెగ్యులర్ వర్క్ కన్నా 1/3 వర్క్ వరకే మనకు డిపెండెన్సీ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే దీంట్లో స్వోల్ మార్క్స్ ఎక్కువగా లేవు. అండ్ ఇంకో విషయం ఏంటంటే పాలిషింగ్ కూడా ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని బట్టి మేము ఎవ్రీ వెహికల్ డిపెండెన్సీ ఉంటుంది అనమాట. ఈ ప్రతి ఒక్క వెహికల్కి అంత హెవీ బఫింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అంతే మనం చేస్తూ ఉంటాము. సో ఈ వెహికల్లో ఏంటంటే కొత్త వెహికల్, ఇంకా ఎలాంటి డ్యామేజెస్ లేవు కాబట్టి మనం కంటామినేషన్ వెహికల్ పెయింట్ కూడా అట్మాస్ఫియర్ రియాక్షన్ కాలేదు కాబట్టి, ఆక్సిడేషన్ కాలేదు కాబట్టి మనం వెరీ ఈజీగా
గా చేయబోతున్నాము. సో బఫింగ్ వచ్చేసి చేసిన తర్వాత మనం పాలిషింగ్ కూడా రెగ్యులర్ వర్క్ గా చేసుకుంటాం, కానీ కొంచెం తక్కువ వర్క్ ఉంటుంది ఇందులో. సో దీని తర్వాత మనం PPF ఇన్స్టాలేషన్కి వెళ్తాం. సో వెహికల్లో మనకి ఇప్పుడైతే ప్రీమియం ప్రోడక్ట్ ఇన్స్టాల్ చేశానని చెప్పాను కదా. వెహికల్లో ప్రీమియం వెహికల్స్కి ప్రీమియం ప్రోడక్ట్ ఎందుకు సజెస్ట్ చేస్తామంటే మీకు కూడా తెలుసు, వెహికల్ అయితే డ్యూరబిలిటీ లైఫ్ ఎక్కువ ఉంటుంది, దీని వెహికల్ యూజేజ్ డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్లో వెహికల్ యూజ్ చేస్తారు కాబట్టి మనం కూడా PPF అయితే ప్రీమియం ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాము. ఎందుకంటే దీనికి 3 years ప్రోడక్ట్స్ ఇన్స్టాల్ చేస్తే 5 years వరకు వస్తుంది, కానీ వెహికల్ ఆ గ్లాస్ అనేది మనకు మెయింటైన్ కాదు కాబట్టి 5 years తర్వాత మనం PPF ప్రీమియం ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాము. ప్రీమియం ప్రోడక్ట్ అట్లీస్ట్ మనకు 5 to 7 years వస్తుంది కాబట్టి కంపెనీయే 5 years వారంటీ ఇస్తుంది మనకు గర్వారే. సో దాని తర్వాత 7 years అట్లీస్ట్ వస్తుంది కాబట్టి మనం కస్టమర్కి ప్రీమియమే సజెస్ట్ చేస్తాము. ఈవెన్ కస్టమర్కి మంచి యూసేజ్ ఉంటే మాత్రం 7 to 9 years కూడా రావచ్చు. సో దాని డిపెండెన్సీ ఉంటుంది కాబట్టి ప్రీమియం వెహికల్స్కి ఎప్పుడు కూడా మేము అందుకే ప్రీమియం ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడైతే మనకు బానెట్లో PPF ఇన్స్టాలేషన్ జరుగుతుంది. వెహికల్లో మనకు PPF బానెట్లో అయ్యే వరకు అయితే నేను ఉన్నాను. ఆల్మోస్ట్ అప్పుడు నేను నైట్ 2 అయింది. రైట్ సైడ్ పార్ట్స్ మొత్తం కూడా PPF ఇన్స్టాలేషన్ చేసేసారు. సో ఇప్పుడైతే మనం వెహికల్లో చూసుకున్నట్టయితే PPF బానెట్లో ఇంకా రైట్ సైడ్ మొత్తం పార్ట్ PPF ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో మనం బంపర్ అయితే ఇప్పుడు కంప్లీట్ చేసేసుకున్నాము. ఎందుకంటే బంపర్లో మనం చూసుకున్నట్టయితే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మాత్రమే మనకి హెవీగా కనిపిస్తూ ఉంటుంది, మిగతా మొత్తం కూడా ఒక చిన్న అటాచ్మెంట్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెహికల్ మొత్తం ఇక్కడ బంపర్ అయితే ఉన్నప్పటికీ మనకి ఇక్కడ మాత్రమే అటాచ్మెంట్ ఉంటుంది. సో దీన్ని మనం ఎంతవరకు పాసిబిలిటీతో చేస్తామనేది మనకి ఇక్కడ టాస్క్ అనమాట. రైట్ సైడ్ మొత్తం కూడా ఫిట్టింగ్ కూడా అయిపోయింది. వెదర్ స్ట్రిప్స్, డోర్ హ్యాండిల్స్, డోర్ ప్యాడ్స్, సైడ్ మిర్రర్ కూడా ఫిట్టింగ్ అయిపోయింది. సో ఈరోజు చూసారు కదా GLE 300dలో PPF ప్రాసెస్ ఎలాగైతే చేసామో. సో వెహికల్లో ప్రీమియం వెహికల్స్ మేము ఎంత ట్రీట్ చేస్తాము, నార్మల్ ప్రీమియం అని కాదు, వెహికల్ ప్రతి ఒక్క వెహికల్కి, ఎందుకంటే మనం వెహికల్ డిపెండెన్సీ బట్టి వర్క్ చేస్తాం కాబట్టి ఎవ్రీ వెహికల్లో దానికి ఉండే మనకు కాంప్లెక్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతి ఒక్క చిన్న చిన్న థింగ్స్ని కూడా మనం వెరీ కీన్గా అబ్జర్వ్ చేస్తూ
వర్క్ చేస్తాం అనమాట. సో చూసారు కదా దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మనం వర్క్ చేసిన ప్రొసీజర్ ఎలా ఉంది, మనం మనం దీనిలో కొన్ని థింగ్స్ కూడా నేర్చుకున్నాము. ఎవ్రీ ప్రాజెక్ట్ ఈజ్ ఏ లెసన్ అన్నమాట. సో నేను కూడా దగ్గరుండి ఎవ్రీ ప్రాజెక్ట్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మనకు ఒక ఎక్స్పీరియన్సెస్ అనేది చెప్పుకోవాలి. సో ఇదన్నమాట GLE 300dలో వర్క్ ప్రొసీజర్ అండ్ అవర్ ఎక్స్పీరియన్స్. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Karthikeya Automotives and see you in the next video.